రాని అందరూ. ఉమ్, రాని మా అందరూ. వినపడుతోందమ్మా? హలో హలో. వినిపిస్తుంది మ్యామ్. ఓకే. రాని ఉండండి, క్లాస్ చెప్తాం. సరే మేడం.
ఏమి ఇంకా ఎవరు రాకుండా? ఆ? రికార్డ్ రాన్ చేశాను మేడం. ఆ? రికార్డ్ రాన్ చేశాను మేడం. ఏమ్మా? రికార్డ్ ఆన్ చేశాను మేడం. ఓకే, ప్రాబ్లం పెట్టినానా? లెక్క పెట్టినానమ్మా మీకు. ఆ? ఏమన్నా నో మ్యామ్. పెండింగ్ ఏమన్నా ఉందా? ప్రాబ్లం ఏమన్నా పెండింగ్ ఉందా? ఏం లేదు మ్యామ్. అయిపోయిందా? అది కొన్ని రాయమన్నాను కదా, రాసినారా? బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో కొన్ని రాయమంటుంది కదా, డిస్హానర్ అయినట్టు రాసినారా? నేనే ఓపెన్ చేస్తా ఉండండి. స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఓకే, మీకు నేను చెప్పిండేది ఇదేనా? ఇది కాదు కదా, ఏ బీది? నో. ఏ బీది కదా? ఎస్ మ్యామ్. అదో ఇదే కదా. అంటే ఒకటి కూడా ఎంట్రీస్ చెప్పలేదా? ఇది వర్క్, ఇది చెప్పినాను, ఎంట్రీస్ చెప్పలేదమ్మా? ఎంట్రీస్ చెప్పినానా లేదా? హలో మ్యామ్, కమల్ది కరుణాకర్ది ఎంట్రీస్ చెప్పాను మ్యామ్. అవునమ్మా, కమల్దే ఇది. అది కాదు, ఏబిసిది బి పర్చేజ్ గూడ్స్ వర్త్ 12,000 రూపీస్ ఆ లెక్క పెట్టినాను చూడండి. 3 బిల్లులు 4 బిల్లులు ఇచ్చిండ్లేదా? 4 బిల్లులు ఇచ్చినారని ఇట్లా చెప్పినాను కదమ్మా. అంటే మీకు అర్థం కాలేదేమో. సర్లే, ఇప్పుడు చెప్తాను, రాసుకో, వినండి. ఓకే, లెక్క ఉందా లేదా అందరి దగ్గర? ప్రాబ్లం ఉందా లేదా అందరి దగ్గర? మాయ్, ప్రాబ్లం అందరి దగ్గర ఉందా లేదా? మౌనిక, భవానీ? లేదు మ్యామ్. ఓకే, పెడతాను. ఇందులోనే ఉంది. ఫస్ట్ ఇయర్ కదా, ఫస్ట్ బీకామ్ సిఏ. పెట్టినానమ్మా, ఇప్పుడు పెడతాను చూడండి. పెట్టినాను చూడండి మా. ఓకే మ్యామ్. ఆ లెక్క ఇప్పుడు చెప్తా చూడండి. మొన్న ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాను కదా, బిల్లులు 4 బిల్లులు వచ్చినాయి అని. చూడండి, ఇప్పుడు చెప్తా చూడండి. ఏముంది లెక్క ఒకసారి చూసుకోండి, ప్రాబ్లం చూసుకోండి ఫస్ట్. ఓకే, ఎగ్జామ్స్ మీకు కన్ఫర్మ్ అయినాయి తెలుసు కదా? తెలుసా? తెలియదు మ్యామ్. ఎగ్జామ్స్ కన్ఫర్మ్.
26 మ్యామ్. అవును, చదవండి బాగా. అకౌంట్స్ ఏమన్నా డౌట్లు ఉంటే అడగండి, చెప్తాను. సరేమ్మా. బి పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ ఆఫ్ 12,000 రూపీస్ ఆన్ 1/1/2006 ఫ్రమ్ ఏ నుంచి, నేను ఆల్రెడీ చెప్పినాను ఇది. ఏ నుంచి బి కొనుగోలు చేశాడు. ఏ నుంచి బి కొనుగోలు చేశాడు అంటే ఎవరు డ్రాయరు, ఎవరు డ్రాయి, ఎవరు సేల్ చేస్తారు, ఎవరు పర్చేజ్ చేస్తారు, ఎవరమ్మా? హలో చెప్పండి. ఎవరు డ్రాయి, ఎవరు డ్రాయర్? ఇందులో డ్రాయర్ ఎవరు, డ్రాయి ఎవరమ్మా? ఏ డ్రావరు, బి డ్రావి మేడం. ఏ బి డ్రాయి. ఓకే. ఏ వచ్చేసి ఏం చేస్తున్నారు, బి పర్చేజ్ అన్నాడు. బి పర్చేజ్ చేస్తున్నాడు. ఏ వచ్చి సేల్స్ చేస్తున్నాడు. బి వచ్చి పర్చేజెస్. కాబట్టి ఏ వచ్చి డ్రాయర్, బి వచ్చి డ్రాయి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ చూడండి. ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్. డ్రాయర్ అంటే ఏ, డ్రాయర్ ఏ. నెక్స్ట్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బి. ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ. ఇది ఏలో కాలమ్స్ మట్టంగా వేసుకోండి మీరు. డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నంబర్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్ అని వేసుకుంటారా? నేను వేసేదా? కాలమ్స్ కావాలా? డేటు, పర్టికులర్స్, ఇది కాలమ్స్. కొన్ని అవే రొటీన్ అవుతాయి ఎంట్రీస్. ఇక్కడ డ్రాయి పుస్తకాల్లో కూడా 3 వస్తాయి. ఆ 3 తప్ప వేరేవి రావు. కాబట్టి మీరు అవి బట్టి కొట్టుకున్నా కూడా పేర్లు మార్చుకుంటే సరిపోతుంది, అంతే కదా? డేటు, పర్టికులర్స్. నేను స్థలం మీకు ఇది అవ్వడానికి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాను, పక్కన పెట్టిన. లేకపోతే పక్కన ఏం రాయాల్సిన అవసరం లేదు. ఎల్ఎఫ్ నంబర్, డెబిట్, క్రెడిట్ అమౌంట్. డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. ఓకేమ్మా? ఇప్పుడు చూడండి, మొట్టమొదటిగా బి ఏం చేశారు? బి పర్చేజ్డ్, ఏ నుంచి పర్చేజ్ చేశారు. తర్వాత ఏ డ్రాస్ ఫర్ బిల్స్, 4 బిల్స్ ఫర్ యాక్సెప్టెన్స్ ఆన్ బి. బి పైన 4 బిల్లులు అనేటివి యాక్సెప్టెన్స్కి ఇచ్చారనమాట. ద ఫస్ట్ బిల్లు స్వీకృతి తెలిపారు. 4 బిల్లులు. ద ఫస్ట్ బిల్ ఫర్ 1 month డ్యూ ఆఫ్ 3,000. 1 నెల గడువు పెట్టి 3,000 రూపాయలు ఒక బిల్లు. తర్వాత రెండో బిల్లు ఏం చేశాడు? 2 months డ్యూ ఆఫ్ 4,000 రూపీస్. 2 నెలలు గడువు పెట్టి 4,000 రూపాయలు. 3 నెలలు టైం పెట్టి 3,500. 4 నెలలు టైం పెట్టి 4,000. మిగతా అమౌంట్ ఎంత అయితే ఉంటుందో అది బిల్ పెట్టారనమాట. తర్వాత ద ఫస్ట్ బిల్ కెప్ట్ ఇన్ హ్యాండ్ అప్ టు ద మెచ్యూరిటీ. ఫస్ట్ బిల్ ఏమో మెచ్యూరిటీ అయిపోయింది, అంటే హానర్ అయిపోయింది, ఆదరణ పొందింది. ద సెకండ్ బిల్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్ అట్ ద 6% పర్ యానం. రెండో బిల్ ఏం చేశారు? 6% పర్ యానంకి డిస్కౌంట్ చేయడం జరిగింది. తర్వాత మూడో బిల్లు ద థర్డ్ బిల్ ఎండార్స్డ్ టు హిస్ క్రెడిటర్ సి. మూడో బిల్ ఏం చేశారు? సికి ఎండార్స్ చేశారు.
తర్వాత ద ఫోర్త్ బిల్ సెండ్ టు ద బ్యాంక్ ఫర్ కలెక్షన్. 4వ బిల్లు బ్యాంకుకు పంపించారు. అయితే ద సెకండ్ అండ్ థర్డ్ బిల్స్ డిస్కౌంటెడ్ ఆన్ డ్యూ డేట్, డిస్హానర్డ్ ఆన్ డ్యూ డేట్. అయితే ఇలా పంపిస్తే రెండోది మూడో బిల్లులు డిస్హానర్ అయినాయి, అంటే అవి అనాదరణ పొందినాయి, డబ్బులు రాలేదు. పాస్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ పుస్తకాలలో మాత్రమే అడిగినాడు, బి పుస్తకాలలో అడగలేదు, మా ఎంట్రీస్ అడగలే, కాబట్టి మనం రాసే పని లేదు. అర్థమైందా? ఏ పుస్తకాలలో ఎంట్రీస్ రాస్తే సరిపోతుంది. ఓకే, ఏ పుస్తకాలలో మాత్రమే ఎంట్రీస్ రాస్తాం. రాసేప్పుడు చూడండి, అమ్మాయ ఇది రాయకుండా అంటే సరిపోయిండు. ఓకే, ఇప్పుడు చూడండి మా ఎంత కమ్మినారు. ఏ వచ్చేసి ఏ సేల్స్ టు బి 12,000. అర్థమవుతుందా అమ్మాయిలు? అర్థమవుతుందా? హలో మాయ్, వినపడలేదా? వినపడలేదు. ఓకే, ఏ బికి 12,000 అమ్మినారు, పలకనే పలకరు. తర్వాత ఈ 4 బిల్లులు ఇచ్చారనమాట. యాక్సెప్ట్ 4 బిల్స్ యాక్సెప్టెన్స్ అంటే 4 బిల్లులు ఇచ్చారు. ఒకే బిల్లు ఇస్తున్నారు 3 నెలల కాలానికో అట్లా, కానీ 4 బిల్లులు ఇచ్చారు. ఒకటి వచ్చి ఫస్ట్ బిల్ 1 మంత్ టైం, 1 మంత్ టైం హానర్ అయింది, అంటే ఆదరణ పొందింది, డబ్బులు అయిపోయింది. సెకండ్ బిల్, ఇది గుర్తుపెట్టుకోండి బాగా, సెకండ్ బిల్ 2 మంత్స్. ఇది 2 మంత్స్ బిల్ అయితే సెకండ్ది ఏమైంది, సెకండ్ అండ్ థర్డ్ బిల్ డిస్హానర్, అంటే డిస్హానర్ అయింది, అనాదరణ పొందింది, అనాదరణ పొందింది. నెక్స్ట్ థర్డ్ బిల్ 3 మంత్స్ ఎండార్స్ చేశారు, ఎండార్స్. ఓకే, అర్థమవుతుందమ్మా? ఎండార్స్ ఎవరికి చేశారు? సికి, ఎండార్స్ సి. అయితే ఇక్కడన్నా బిల్ ఇదే అయిందంటే ఇది కూడా డిస్హానర్ అయింది, డిస్హానర్. ఓకే, తర్వాత ఫోర్త్ బిల్ 4 మంత్స్ టైం, ఫోర్త్ బిల్ 4 మంత్స్ టైం. తర్వాత బ్యాంకుకు కలెక్షన్కు పంపించారు. సో డిస్కౌంటెడ్, అది ఎండార్స్డ్ సి. ఫోర్త్ బిల్ సెంట్ టు ద బ్యాంక్ ఫర్ కలెక్షన్. ఇది హానర్ అయిపోయింది అనమాట. సెకండ్ థర్డ్ మాత్రమే డిస్హానర్. అర్థమవుతుందా? సెకండ్ బిల్లు డిస్హానర్, థర్డ్ బిల్లు డిస్హానర్. 4 మంత్స్ బిల్లు బ్యాంకుకి పంపించారు, సెంట్ ఫర్ కలెక్షన్. ఇది హానర్ అయింది, హానర్. అర్థమైందమ్మా? ఈ పాయింట్లు చూడండి. ఏ సేల్స్ టు బి, ఏ ఏం చేశారు, బికి 12,000 రూపాయలకు అమ్మితే 4 బిల్లులు యాక్సెప్ట్ చేసినాడు, ఒకే బిల్లు కాకుండా 4 బిల్లులు ఇచ్చాడు. ఫస్ట్ బిల్ 1 మంత్కి పెట్టుకొని ఎంత, 4,000 రూపీస్. 4,000కు ఒక బిల్లు. ఎవరో ఇప్పుడు వచ్చిరమ్మా. 4,000కు ఒక బిల్లు. టైం ఎంతమ్మా? 12:30. 4,000కు ఒక బిల్లు. తర్వాత రెండో బిల్లు 3,500. సెకండ్ బిల్ ఎంత? 3,500. అంటే అప్పుడు ఇప్పుడు ఎంతయ్యా? 4,000, 7,500. తర్వాత థర్డ్ బిల్లు ఫస్ట్ది 3,000, ఫస్ట్ది 3,000, సెకండ్ది 4,000, థర్డ్ది 3,500.
రిమైనింగ్ బ్యాలెన్స్ వచ్చి 4th అంటే 3, 4, 7, ఒక 10.5 అంటే 7, 1500. అర్థమైందమ్మా? ఏ ఏం చేశాడు? బికి అమ్మినాడు, బి పర్చేజ్ చేశాడు. ఓకే, మనకు అవసరంలే. ఏ పుస్తకాలలో మాత్రమే ఎంట్రీస్ రాయమన్నారు. ఏ 12,000 రూపాయలకు అమ్మినాడు, ఏ 12,000 రూపాయల సరుకు అమ్మినాడు, 4 బిల్లులు యాక్సెప్ట్ చేశాడు, స్వీకృతి తెలియజేశాడు. ఫస్ట్ బిల్లు 1 మంత్ కాలానికి గడువు కాలం డ్యూ డేట్ పెట్టి 3,000 రూపీస్. రెండో బిల్లు 2 months గడువు పెట్టి 4,000 రూపీస్. మూడో బిల్లు 3 నెలల కాలం పెట్టి డ్యూ డేటు 3,500. నాలుగో బిల్లు 4 నెలల కాలం పెట్టి 1,500 రూపాయలు. అయితే ఫస్ట్ బిల్లు 4th బిల్లు అది హానర్ అయినాయి అంటే అమౌంట్ వచ్చాయి. తరువాత సెకండ్ బిల్లు 3rd బిల్లు డిస్హానర్ అయినాయి అంటే అనాదరణ పొందినాయి. అర్థమైందమ్మా? అర్థమైందా? ఇప్పుడు ఆ మ్యాటర్ అర్థమైందా? ఎస్ మ్యామ్. ఓకే, ఇప్పుడు ఎంట్రీస్లోకి వస్తే మొట్టమొదటిగా ఏం చేయాలా? అమ్మేసినట్టు ఇక్కడ డేట్లు కూడా ఇచ్చాడు మా 1/1/2006. ఎప్పుడు అమ్మినాడు? 1/1 January 1, 2006 సేల్స్ చేశాడు. ఎవరికి సేల్ చేశాడు? బికి సేల్ చేశాడు. కాబట్టి బి ఎవరు? రిసీవ్ చేసుకుంటా ఉంది. కాబట్టి బి అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. బి అకౌంట్ డేటార్ అనేది ఇక్కడ పెట్టాలమ్మా. బి అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ 12,000. బి the goods sold on credit. ఓకే, నెక్స్ట్ అదే డేట్కి January 1 బిల్ ఇచ్చాడు. ఏం బిల్లు? 1 month బిల్లు. ఫస్ట్ బిల్ ఇచ్చాడు. బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా, బిల్లు రిసీవబుల్ అకౌంట్ డేటా 3,000. ఎంతకి ఇచ్చాడు బిల్లు? 3,000 రూపాయలు. కాబట్టి ఫస్ట్ బిల్లు 3,000. 2 ఎవరు ఇచ్చింది? బి ఇచ్చాడు. బిల్లు ఎవరు ఇచ్చాడు? బి ఇచ్చాడు. గివర్ కాబట్టి బి అకౌంట్. బీయింగ్ the acceptance received on 1 month bill. ఓకేమ్మా? ఇది అర్థమైందా? ఫస్ట్ మంత్ బిల్లు. తర్వాత అదే రోజే ఇంకా 3 బిల్లులు ఇచ్చాడు. ఫస్ట్ బిల్లు 3,000. తర్వాత సెకండ్ బిల్లు సేమ్ ఇదే ఎంట్రీ వస్తుంది. అదే రోజే అవన్నీ కూడా ఇచ్చాడు. కాబట్టి 4 బిల్లులకి కూడా 4 బాండ్లు రాయించినట్టుమా. 3,000కు ఒక బాండు, 4,000కు ఒక బాండు, 3,500కు ఒక బాండు, 1,500కు ఒక బాండు. ఓకే, తర్వాత అదే January 1 బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా, బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా 4,000. ఇక్కడ కూడా 4,000 టు బి అకౌంట్. ఎవరిచ్చారు? టు బి అకౌంట్. నరేషన్ బీయింగ్ ద యాక్సెప్టెన్స్ received on 2 months bill. అర్థమైందమ్మా? ఇక్కడి వరకు అర్థమైందా? ఇక్కడి వరకు ఓకే. నెక్స్ట్ అదే డేటు January 1 బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా,
బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు బి అకౌంట్. మూడో బిల్ ఎంత డబ్బులు? 3,500, 3,500. బీయింగ్ the acceptance received on 3 months bill. నెక్స్ట్ January 1st మళ్ళీ ఫోర్త్ బిల్లుకి బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు బి అకౌంట్. ఇక్కడ ఎంత రిమైనింగ్ బ్యాలెన్స్ 1,500 తీసేయాలన్నమాట. 12,000 మైనస్ ఫస్ట్ బిల్ ఎంత? 3,000. సెకండ్ బిల్లు 4,000. థర్డ్ బిల్లు 3,500. ఫోర్త్ బిల్లు 1,500. ఓకే, ఈ 3 తీసేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి ఫోర్త్ బిల్లు. కాబట్టి నరేషన్ బీయింగ్ ద యాక్సెప్టెన్స్ రిసీవ్డ్ ఇన్ 4 months బిల్. 4 నెలల బిల్లు రిసీవ్ చేసుకున్నాను. అర్థమైందా? ఇక్కడి వరకు అర్థమైందా? భవానీ అర్థమైంది మ్యామ్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది నెక్స్ట్ చెప్తాను. 4 బిల్లులు అయిపోయినాయి. టీవీ ఓన్ పెట్టేసిపోయినావు పోయేప్పుడు. టీవీ ఆపేసి పోయేది తెల్లారి కూడా. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఎస్ మ్యామ్. ఓకే, తర్వాత అంబిక బిల్ రాలేదా? మొత్తం మ్యామ్ చంద్ర నేమ్ ఉంది మ్యామ్. అవునా? ఓకేమా, నెక్స్ట్. అర్థమైందా అంబిక? ఇక్కడి వరకు అర్థమైందా ఎస్ మ్యామ్. అందరికీ? అర్థమైంది. అనిత, అనుష, అర్హాం, అర్థమైంది మేడం. మౌనిక, రేణుక, చరణ్, అర్థమైంది మేడం. జాహ్నవి, అందరికీ. రిహానా, జగదీష్, సుల్తానా, శరణ్య. ఓకే, మన అంబిక అర్థమైంది. ఓకే, తర్వాతమ్మా ఇప్పుడు 4 బిల్లులకు అయినాయి. నెక్స్ట్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఈ 4 బిల్లులు అయిన తర్వాత ఇక్కడ ఒక్కొక్క దాన్ని ఏది డిస్కౌంట్ చేశారో అవి చూడాలి. ఫస్ట్ది అయిపోయింది, ఫస్ట్ది ఆదరణ పొందింది. అయితే ఇక్కడ చూడండి, అదే డేట్లో ద ఫస్ట్ బిల్ కెప్ట్ ఇన్ హ్యాండ్ అప్ టు ద మెచ్యూరిటీ. ఫస్ట్ బిల్ ఏమైంది? మెచ్యూరిటీ అయిపోయింది. తర్వాత అది ఎప్పుడు మెచ్యూర్ అయ్యేది? ఏ డేట్కి? 2వ నెలకి కదా? 2వ నెలకే కదా? హలో, చూడండి మళ్ళీ
కాలమ్స్ వేసుకొని ఇక్కడ చూడండి. ఫస్ట్ది ఏమైంది మా, ఫస్ట్ బిల్లు సరే, ఫస్ట్ బిల్లు అయిపోయింది, అయితే ఒక నెల టైం ఉంది. రెండో బిల్లు ఏమైంది, డిస్కౌంట్ అయింది. మూడో బిల్లు ఏమైంది, ఎండార్స్ చేశారు. నాలుగో బిల్లు బ్యాంకుకు పంపించారు. అంటే ఇదే డేటే రాయాలి, ఇదే డేటే రాయాలి. జనవరి 1 మొట్టమొదటిగా సెకండ్ బిల్లు డిస్కౌంట్ చేసినట్టు చూడండి. సెకండ్ బిల్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్ అట్ 6% పర్ యానం. కాబట్టి డిస్కౌంట్ చేస్తే బ్యాంకుకి పోతే బ్యాంకు రిసీవ్ చేసుకునేది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా. డిస్కౌంట్ అనేది లాస్ కాబట్టి డిస్కౌంట్ అకౌంట్ డేటా. 2 దేని మీద, బిల్లును బ్యాంకులో ఇచ్చారు, డిస్కౌంట్ చేశారంటే రిసీవబుల్ అకౌంట్. ఇప్పుడు రెండో బిల్లు ఎంత ఉంది అమౌంటు, సెకండ్ బిల్లు ఎంత మా డబ్బులో 4,000 ఇంటూ 6/100 ఇంటూ 2 నెలలు కదా, ఇది 2 months బిల్లు కాబట్టి క్యాన్సిల్ కొడితే 40 రూపీస్ వచ్చి డిస్కౌంటు. నెక్స్ట్ ఇది వచ్చి 3,960, ఇది వచ్చి 4,000. చూడండి మా, రెండో బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేశారు అంటే బ్యాంకు డెబిట్ అవుతుంది. డిస్కౌంట్ అనేది లాస్ కాబట్టి డెబిట్ అవుతుంది. బిల్లు బ్యాంకుకి వెళ్ళిపోయింది కాబట్టి క్రెడిట్ అవుతుంది. తర్వాత బిల్లు రేట్ ఎంత, 4,000 ఇంటూ 6% అంటే 6/100 ఇంటూ 2 నెలలు 2 months బిల్లు కాబట్టి 2/12 వేస్తే 40 రూపీస్ డిస్కౌంటు. రిమైనింగ్ 4,000లో 40 రూపీస్ పోతే 3,960 అనేది బ్యాంక్ అనమాట. తర్వాత బిల్ రిసీవబుల్లో 4,000. ఓకే, ఇది సెకండ్ బిల్లు డిస్కౌంట్ చేసిండేది. ఓకే, అర్థమైందమ్మా ఇది. బీయింగ్ ద సెకండ్ బిల్, being the second bill discounted with the bank. ఓకే, తర్వాత మూడో బిల్ ఏం చేశారు, ఎండార్స్ చేశారు. ఎవరికి, సికి. సి రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి సి రిసీవర్ను డెబిట్ చేయాలి. సి అకౌంట్ డేటా. 2 బిల్ ఇస్తున్నారు, బిల్లు పోతా ఉంది కాబట్టి బిల్ రిసీవబుల్ అకౌంట్. ఎంత బిల్లు అమౌంటు, మూడో బిల్ ఎంత, 3,500, ఇది 3,500. అంటే ఇప్పుడు అనిత వచ్చి మౌనికాకు పంపిస్తాను అంటే అప్పుడు ఇక్కడ అనిత పేరు రాకుండా మౌనిక పేరు వస్తుంది అన్నమాట. అర్థమైందా. తర్వాత బి ద 3 months థర్డ్ బిల్ లేదా థర్డ్ బిల్ ఎండార్స్ టు సి. తర్వాత అదే డేట్లో ఫోర్త్ బిల్లు ఏం చేశారు, బ్యాంకు కలెక్షన్కి పంపించారు. బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్. అర్థమవుతుందమ్మా. బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్. అది పంపిస్తే ఏమైంది, బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్. ఫోర్త్ బిల్లు బ్యాంకు కలెక్షన్కి పంపించారు. 2 బిల్లు రిసీవబుల్ అకౌంట్.
లేదు అంటే ఎండార్స్ చేసినట్టు రాసేస్తాం. ఇది బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ 1 మంత్కి అనుకోండి. ఇది ఎన్నో తేదీ వస్తుంది అప్పుడు? 2వ నెల. డేట్ ఇచ్చాడమ్మా? డేట్ ఏం లేదు కాబట్టి జనవరి అంటే ఫిబ్రవరి 1 అనుకోండి. బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ టు బిల్ రిసీవబుల్. ఇవి అయిపోయినాయమ్మా. ఫస్ట్ బిల్ ఏం చేస్తారు? బ్యాంకుకి పంపిస్తున్నారు. ఇవి రాస్తాం. ఇక్కడ బిల్ రిసీవబుల్ ఇది సెకండ్ బిల్లు డిస్కౌంట్ చేశారు, థర్డ్ బిల్లు ఎండార్స్ చేశాడు. ఈ రెండే కాబట్టి ఆ రెండింటికి రాస్తాం. తర్వాత ఫిబ్రవరి 1 బిల్ సెంట్ ఫర్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. ఫస్ట్ బిల్లుని బ్యాంకుకు కలెక్షన్కు పంపిస్తున్నారు. బ్యాంకుకే కలెక్షన్కి పంపిస్తే అది ఏమైందో చూస్తాము. అది ఏమైంది? హానర్ అయింది. కాబట్టి బీయింగ్ ద ఫస్ట్ బిల్ సెంట్ ఫర్ ఓకే, ఇది బ్యాంకుకి పంపించకుండానే హానర్ అయింది. ఇది 4th బిల్ రాసుకోండి. బీయింగ్ ఫస్ట్ బిల్. ఓకే, ఫస్ట్ బిల్ సెంట్ టు, ఇక్కడ బ్యాంకుకి పంపించినట్టుందా? ఫస్ట్ బిల్లు చూడండి. 4th బిల్లు పంపించినట్టుంది. ఫస్ట్ బిల్లు హానర్ అయిపోయింది, మెచ్యూరిటీ అయింది. కాబట్టి బీయింగ్ 4th బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. ఎంత? 4th బిల్ ఎంతమా డబ్బులు? 1500. తర్వాత ఇది అర్థమైందమ్మా? అమ్మాయిలు అర్థమైందా? హలో, అర్థం కాకుండా అంటే చెప్పండి మళ్ళా. ఇప్పుడు 4th బిల్ ఏమైంది? బ్యాంకుకు పంపించినారు, డబ్బులు వచ్చేసినాయి. కాబట్టి డబ్బులు వస్తే ఏం రాస్తారు? ఏం రాస్తారమ్మా? 4th బిల్లుకి టైం ఎప్పుడు? ఇది ఫస్ట్ బిల్లు కాదు, 4th బిల్లు. 4th బిల్లుకు 4 నెలలు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. ఇది మే మా. తర్వాత మే 1 దీనిపైన డబ్బులు వచ్చేసింది. బ్యాంక్ అకౌంట్ డేటా 1500 టు బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్. కలెక్షన్ అయిపోయింది, హానర్ అయిపోయింది. కాబట్టి 1500. బీయింగ్ the fourth bill honored on due date. డ్యూ డేట్. అర్థమైందమ్మా ఇది? హలో, తర్వాత ఫిబ్రవరి 1 ఫస్ట్ బిల్లు కూడా హానర్ అయింది. బ్యాంక్ అకౌంట్ డేటా టు బిల్ రిసీవబుల్ అకౌంట్. ఫస్ట్ బిల్ ఎంత ఉంది? 3000. బీయింగ్ ద ఫస్ట్ బిల్ హానర్డ్. ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా 2 ఎంట్రీలు ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసుకోండి మా. హానర్డ్ ఆన్ డ్యూ డేట్ అని పెట్టుకోండి. డ్యూ డేట్కి హానర్ అయింది. తీసుకున్నారమ్మా? హలో, ఎస్ మేడం, తీసుకున్నాము. అందరు తీసుకోండి. అర్థమైనాయి కదా ఇవే?
అర్థమైనాయి కదా? ఎస్ మ్యామ్. అర్థమైంది మ్యామ్. ఓకే. తర్వాత ఫస్ట్ బిల్ అయిపోయింది. ఫోర్త్ బిల్లు చెప్తున్నా, హానర్ అయినట్టు అయింది కదమ్మా. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డేటా టు బిల్. ఓకే, ఫోర్త్ బిల్లు ఫస్ట్ బిల్లు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు సెకండ్ థర్డ్ డిస్హానర్ అయినట్టు. సెకండ్ థర్డ్ డిస్హానర్ అయింది. ఎప్పుడు? సెకండ్ది ఏ డేటు? 2 నెలల బిల్లు అంటే మార్చ్ ఏం రాస్తాం? డిస్హానర్ అయింది. డిస్హానర్ అయితే బి అకౌంట్ డేటా మళ్ళా బిల్ ఇచ్చేస్తామా అమ్మకి? బికి ఇచ్చేస్తాం. ఇస్తామా లేదా? బి అకౌంట్ డేటా టు బికి ఇస్తాము. టు బిల్ రిసీవబుల్ అకౌంట్ ఎంత? 4,000 being the second bill dishonored on due date. ఓకే. తర్వాత థర్డ్ బిల్లు మళ్ళీ డిస్హానర్ అయింది కాబట్టి ఏప్రిల్, ఇది 3 నెలలకు కదా. కాబట్టి ఇదేమవుతుంది? బీకి వెళ్ళిపోతుంది. బి అకౌంట్ డేటా అయితే ఈ బిల్ ఎక్కడుంది? సికి ఎండార్ చేశారు కాబట్టి టు సి అకౌంట్ ఎంత? 16 ఎంత ఈ బిల్లు? 3,500 being the endorsed bill dishonored on due date. ఇంతేమ్మా, అయిపోయమ్మా. ఇంకేమన్నా దీంట్లో అర్థం కాకుండా ఉందా? దీంట్లో అర్థం ఏమన్నా కాకుండా ఉందామా లేదా? ఏమన్నా ఒక పాయింట్ అర్థం కాకపోయినా చెప్పండి, చెప్తాను. హలో, ఏమ్మా అమ్మాయిలు ఏమి వినపడదా? అబ్బాయిలు? నో డౌట్ మ్యామ్. ఓకే, సరే. ఇంకో లెక్క చెప్తాను, ఇది మీరే వేయాలి. పెడతా ఉండండి చూడండి గ్రూప్లో. పెట్టినాను చూడండి, మా గ్రూప్లో పెట్టినాను చూడండి. ఈ ప్రాబ్లం